వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ 2.0. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మెయిన్గా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. అదేంటంటే ఏపీ కానీ తెలంగాణ కానీ 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి చాలా యూజ్ అయ్యే వీడియో. కాన్సెప్ట్ వైజ్ నేనైతే మాట్లాడతాను. అసలు ఇంటర్మీడియట్ బెస్టా లేదంటే పాలిటెక్నిక్ బెస్టా, అసలు ఈ రెండు కంపేర్ చేస్తే ఎవరికి ఏది సూట్ అవుతుంది అన్నది నేను మీకు ఇవాళ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇందులో చెప్పే ఏదైతే ఒపీనియన్ ఉంటుందో ఇది కంప్లీట్గా నా యొక్క పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. అట్ ద సేమ్ టైం జస్ట్ నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కాన్సెప్ట్ని బట్టి మీరు ఏది తీసుకుంటే బెటర్గా ఉంటుంది మీ యొక్క లెవెల్కి అన్నది మీరు ఒకసారి అయితే ఆలోచించుకోండి. సో ఈ టూ మధ్యన 2026లో ఏది బెటర్ అన్నది ఇప్పుడు మనమైతే గమనిద్దాం. సో అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ 2.0 ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కాన్సెప్చువల్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. ఇంకా మీకు డెడికేటెడ్గా ఏదైనా కోర్స్ గురించి కానీ ఇంకా డెడికేటెడ్గా ఏదైనా కంపారిజన్ కావాలనుకున్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మనం గమనించినట్టయితే మెయిన్గా మనకు ఇంటర్మీడియట్ వర్సెస్ పాలిటెక్నిక్, ఇదే చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. అసలు 10th క్లాస్ తర్వాత మనం ఏది తీసుకోవాలి? కొద్దిమంది అయితే మనకు ఇంటర్మీడియట్ బెస్ట్ అని చెప్తారు, లేదు కొద్దిమంది అయితే పాలిటెక్నిక్ సైడ్ వెళ్ళడం బెస్ట్ అని అయితే చెప్తారు. సో ఈ రెండింటి మధ్య కంపేర్ చేసుకుంటే ఏ దానికి ఉన్న అడ్వాంటేజ్ దానికైతే ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఇంటర్మీడియట్ గురించి మాట్లాడి, తర్వాత పాలిటెక్నిక్ గురించి మాట్లాడి, తర్వాత రెండు కంపేర్ చేసి నా ఒపీనియన్ అయితే మాట్లాడతాను. ఫస్ట్ ఇంటర్మీడియట్ రిలేటెడ్గా మనం ఒకసారి గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ రిలేటెడ్గా మీరు ఒకసారి గమనించినట్టయితే ఇంటర్ అనేది కంపేర్ టు పాలిటెక్నిక్ మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఇది బయట కూడా మనకు చాలామంది అయితే చెప్తారు. సో కాబట్టి ఇంటర్మీడియట్ అనేది ఈజీగా ఉంటుంది. ఇందులో మనకు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే 2 years కోర్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి 2 yearsలో మనకి ఈ కోర్స్ అయితే అయిపోతుంది. సో ఫర్దర్గా మీరు నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్కి ఈజీగా అయితే వెళ్ళొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే, మనకు ఇంటర్మీడియట్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో వీటికి సంబంధించి టెక్నికల్ సబ్జెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. సో కాబట్టి మీరు ఇదివరకు 10th క్లాస్లో ఏవైతే సబ్జెక్ట్స్ చదువుతూ ఉన్నారో సేమ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్సే వస్తాయి. కాకపోతే ఇంకొన్ని చాప్టర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అయితే ఉంటుంది కాబట్టి ఐపీయూలో. సో కాబట్టి ఇంటర్ అనేది మనకు ఈజీగా అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి కాలేజ్ కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే జాయిన్ అవుతారు, ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ మనకు ఇంటర్ నుంచి ఏదైతే మీరు బీటెక్ వెళ్దాం అనుకుంటున్నారో త్రూ యొక్క ఎంసెట్కి సంబంధించి, అది నిజానికి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఎందుకు అంటే ఎటు చూసుకున్నా ఇంటర్మీడియట్ అనేది మీరు కొంచెం కష్టపడినట్టయితే ఈజీగా పాస్ అనేది అయిపోతారు. సో ఇందులో మీకు ఒకవేళ సబ్జెక్ట్స్ మిగిలిపోయినా అది 1 year కంటే మనకి ఎక్కువగా అయితే ఉండదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్లో అన్ని సబ్జెక్ట్స్ కూడా మనం పాస్ అయితే అయిపోతాం. ఇంకొకటి ఏంటి అంటే, ఈ యొక్క ఇంటర్మీడియట్లో మనకు బెనిఫిట్, ఈ యొక్క ఇంటర్ తర్వాత మనకు ఏవైతే జేఈఈ కానీ లేదంటే మనకు ఐఐటి ఎన్ఐటీస్లో జాయిన్ అవ్వడానికి మనకు మంచి ఆపర్చునిటీ అయితే ఉంటుంది. ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక లాంగ్ టర్మ్ ఒక 1 or 2 years టైం తీసేసుకొని ఈ యొక్క జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ వీటి రిలేటెడ్గా వెళ్ళేసి ఐఐటి అట్ ద సేమ్ టైం ఎన్ఐటీస్లో జాయిన్ అవ్వడానికి ఇంటర్ నుంచి వెళ్ళినట్టయితే కొంచెం ఈజీగా ఉంటుంది, టైం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇంటర్లో వచ్చే సబ్జెక్ట్స్ అనేది అంత ఈజీగా అయితే మనకు అంత టఫ్గా అయితే ఉండవు కాబట్టి మీకు మంచి టైం అయితే దొరుకుతుంది. దాన్ని బట్టి మీరు ఈజీగా నెక్స్ట్ ఏదైతే కోర్సెస్ ఉంటాయో వాటి రిలేటెడ్గా ప్రిపేర్ అవ్వడానికి టైం అయితే ఉంటుంది. ఒకవేళ మీకు అక్కడ మిస్ అయినా కూడా మీకు ఏదైతే ఎంసెట్ అని మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారో ఈ యొక్క ఎంసెట్ ద్వారా కూడా మనకు మీరు బీటెక్స్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే, మనకు ఈ యొక్క ఎంసెట్లో సీట్స్ అవైలబిలిటీ మనం గమనించినట్టయితే చాలా అంటే చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. కాబట్టి మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కూడా ఎంసెట్ నుంచి అయితే ఖచ్చితంగా ఏదో ఒక కాలేజీలో బీటెక్లో సీట్ అనేది రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాకపోతే ఈ యొక్క ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో ఇది మనకు పాలిటెక్నిక్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ సినారియో అయితే ఉంటుంది. దాని గురించి అప్కమింగ్ అయితే మాట్లాడదాం. సో నెక్స్ట్ మనకు పాలిటెక్నిక్ రిలేటెడ్గా మనం అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ పాలిటెక్నిక్ రిలేటెడ్గా మీరు గమనించినట్టయితే పాలిటెక్నిక్ అనేది కంప్లీట్గా మనకు టెక్నికల్ ఎడ్యుకేషన్. అంటే ఎవరైతే కొంచెం అడ్వాన్స్డ్గా ఉండి మెచ్యూర్డ్గా ఉండి ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళకి పాలిటెక్నిక్ అనేది ఎక్కువగా అయితే సూట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకు 10th తర్వాతనే మనకు ఒక టెక్నికల్ నాలెడ్జ్లో కంప్లీట్గా గ్రిప్ తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు పాలిటెక్నిక్ అనేది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీకు 10th క్లాస్ తర్వాతనే డైరెక్ట్గా అప్లికేషన్ ఓరియంటెడ్గా మీరు టెక్నికల్కి
సంబంధించి సబ్జెక్ట్స్, సిలబసెస్ ఇవన్నీ చదువుతారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఎక్కువ నాలెడ్జ్ అనేది ఉంటది. అట్ ద సేమ్ టైమ్ మీరు యొక్క పాలిటెక్నిక్ తర్వాత ఏదైతే బీటెక్‌లో మీరు జాయిన్ అవుతారో, ఈ బీటెక్‌లో మీరనేది సెకండ్ ఇయర్‌లో డైరెక్ట్‌గా అయితే జాయిన్ అవుతారు. అంటే లాటరల్ ఎంట్రీ అని చెప్పేసి సెకండ్ ఇయర్‌లో మీరైతే జాయిన్ అయిపోతారు. ఇంకొకటేంటంటే ఈ పాలిటెక్నిక్ చదువు నుంచి ఎవరైతే మనకు బీటెక్‌కి వెళ్తారో ఖచ్చితంగా వీళ్ళకి మనకు ఎక్కువ నాలెడ్జ్ అయితే ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ పాలిటెక్నిక్ 3 ఇయర్స్‌లో చదివేసి ఉంటారు. సేమ్ ప్రాసెస్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ సిలబసెస్ కూడా ఇంచుమించు అవే ఉంటాయి. ఇంకొంచెం హైయర్ లెవెల్‌లోకైతే వెళ్తాయి కాబట్టి డెఫినిట్‌గా ఈ యొక్క పాలిటెక్నిక్ నుంచి బీటెక్ వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా కంటెంట్ గాని, నాలెడ్జ్ పరంగా ఆ డిఫరెన్స్ అనేది మీరు ఈజీగా అర్థం చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఏదన్నా కాన్సెప్ట్ గాని ఈ బీటెక్‌లో చెప్తూ ఉన్నప్పుడు అవి వీళ్ళకి ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. అట్ ద సేమ్ టైమ్ దాని మీద ఈజీగా వర్క్ చేయగలుగుతారు. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పాలిటెక్నిక్ తర్వాత ఎవరైతే మనకు బీటెక్‌కే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీకు ఫినాన్షియల్ సిట్యుయేషన్ బాలేదు, నేను జాబ్ చేసుకోవాలి అనుకున్నా పాలిటెక్నిక్ తర్వాత ఖచ్చితంగా మీకు జాబ్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇంకొక మెయిన్ పాయింట్ అంతా ఏంటి అంటే ఈ పాలిటెక్నిక్ ఏదైతే ఉందో ఈ పాలిటెక్నిక్‌లో మీరు ఏదైతే సబ్జెక్ట్స్ నేర్చుకొని ఉంటారో వీటిని బేస్ చేసుకొనే మీరు ఓన్‌గా ఏదైనా స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే రీసెంట్‌గా మన గురించే మాట్లాడదాం. రీసెంట్‌గా మేమైతే ఒక నీట్స్ మీట్స్ అని చెప్పి కంపెనీ అయితే స్టార్ట్ చేసాం. దీనికి సంబంధించి వెబ్‌సైట్స్ డెవలప్‌మెంట్ గానీ, లేదంటే హోస్టింగ్ గానీ, యాప్స్ రిలేటెడ్‌గా కానీ ఇవన్నీ కూడా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే పాలిటెక్నిక్ చదివేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకు ఈ యొక్క యాప్స్ గానీ, వెబ్‌సైట్స్ గానీ డెవలప్ చేసిస్తున్నారు. సో, కాబట్టి ఇన్ కేస్ ఇదే మీరు బయట వాళ్ళకి వర్క్ చేసుకున్నట్టయితే ఒక వెబ్‌సైట్ డెవలప్ చేయడానికి గానీ, ఒక దీనికి కానీ ఇంతింత అమౌంట్ అని చార్జ్ చేసుకొని ఈజీగా మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే పాలిటెక్నిక్‌ల ద్వారా వచ్చే నాలెడ్జ్‌తో ఫర్దర్‌గా మీరు ఎంప్లాయ్‌మెంట్‌కి వెళ్ళడానికి కూడా మీకు మంచి స్కోప్ అయితే ఉంటదని పాలిటెక్నిక్ నుంచి వెళ్ళిన వాళ్ళని చూసినా అర్థమవుతది. నేను గూడా అదే అయితే చెప్తున్నా. సో, కాబట్టి ఇంటర్, పాలిటెక్నిక్ 2 చూసుకున్నట్టయితే ఏ దానికున్న అడ్వాంటేజెస్ దానికైతే ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 కంపేర్ చేసి మనమైతే మాట్లాడదాం. ఏది ఈజీగా ఉంటది, ఏది టఫ్‌గా ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఫైనల్‌గా నా యొక్క ఒపీనియన్ ఏంటి, ఎటు సైడ్ వెళ్తే బెటర్ అనిపిస్తుంది నాకి అన్నది కూడా నేను వీడియోలో అయితే మాట్లాడతాను. ఇప్పుడు మనకు పాలిటెక్నిక్, ఇంటర్ ఈ 2 గనుక మనం కంపేర్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఖచ్చితంగా ఇంటర్మీడియేట్ అనేది ఈజీగా అయితే ఉంటది. ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. కానీ పాలిటెక్నిక్ వచ్చేటప్పటికి ఇది కష్టంగానే ఉంటది. ఇక్కడ ఎందుకు ఈజీగా ఉంటది, ఎందుకు కష్టంగా ఉంటది అంటే ఇక్కడ మనకు సబ్జెక్ట్స్ అనేది నిజంగా అంత టఫ్ ఉంటాయా పాలిటెక్నిక్‌లో అంటే అలా కాదు. అక్కడ ఒక రీజన్ అయితే ఉంది. ఆ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే 10థ్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియేట్‌కి మీరు వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియేట్‌లో 10థ్ క్లాస్‌లో ఉన్న సేమ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఈవెన్ దో మీరు ఒక 1 ఇయర్ గానీ, లేదంటే 6 మంత్స్ గానీ మీరు ఎడ్యుకేషన్ చదువుకోకుండా వేస్ట్ చేసి కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉన్నా కూడా మీరు ఏదో విధంగా సెకండ్ ఇయర్‌లో సర్వైవ్ అయ్యి ఎళ్ళిపోతారు. ఇందులో ప్రాబ్లమ్ అయితే లేదు. కానీ పాలిటెక్నిక్ వచ్చేటప్పటికి అలా ఉండదు. సేమ్ 10థ్ తర్వాత మీకున్న మైండ్ సెట్‌తోనే మీరు పాలిటెక్నిక్‌లో జాయిన్ అయ్యి అదే విధంగా ఒక 1 ఇయర్ గనుక మీరు ఎంజాయ్ చేసినట్టయితే 1 ఇయర్‌లో ఏదైతే ఫస్ట్ ఇయర్‌లో మీకు ఫస్ట్ సెమిస్టర్‌లో ఏవైతే సప్లీ ఎగ్జామ్స్ పడతాయో, ఈ యొక్క సప్లీ ఎగ్జామ్స్ చాలు మీ యొక్క పాలిటెక్నిక్ అనేది కంప్లీట్ అవ్వకోకుండా ఆపడానికి. ఎందుకు అంటే వన్స్ ఈ యొక్క పాలిటెక్నిక్ గానీ, బీటెక్‌లో గానీ సబ్జెక్ట్స్ పడినాయి అంటే అవి క్లియర్ చేయడం చాలా కష్టం. ఈవెన్ దో బీటెక్‌లో అయితే ఈజీగా అయిపోతాయి గానీ, పాలిటెక్నిక్‌లో మాత్రం అది చాలా కష్టం. ఎందుకంటే 1 ఇయర్‌లోనే ఇమ్మీడియేట్‌గా 10థ్ అయిపోయి మీరు అంత ప్రెషర్ హ్యాండిల్ చేయడం అనేది కొంచెం కష్టంగానే ఉంటది. దానికి తోడు మనకు సబ్జెక్ట్స్ కూడా పడ్డాయనుకోండి, ఉన్నవి చదవాలో అర్థం కాదు. ఆల్రెడీ మనకు సప్లీ ఉన్నవి రాయాలో అని అర్థం కాదు. ఒకవేళ ఇదంతా మనం చెయ్యకపోతే మన క్వాలిఫికేషన్ ఓన్లీ 10థే ఉంటదన్న అదొక భయమైతే మనకుంటది. సో, కాబట్టి ఏంటి అంటే కంపేర్ విత్ పాలిటెక్నిక్ అండ్ ఇంటర్ మనం చూసుకున్నట్టయితే ఇంటర్ అనేది డెఫినిట్‌గా ఈజీగా ఉంటది. పాలిటెక్నిక్ అనేది 100% మనకు కష్టంగా ఉంటది. ఆ కష్టం కూడా ఎందుకుంటది అంటే మనం ఫస్ట్ ఇయర్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. ఆ ఫస్ట్ ఇయర్ ఏదైతే ఎంజాయ్ పీరియడ్ ఉంటదో ఆ పీరియడ్ అయిపోయేలోపు మనకు సప్లీస్ అయితే పడతాయి. ఆ ఒక్క సప్లీసే మనకు 3 ఇయర్స్ పాటు వెనకాలే వస్తాయి. అప్పుడు మనకు కష్టంగా అయితే అనిపిస్తది. అలా లేదు మీరు ఫస్ట్ ఇయర్ నుంచే మంచిగా సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేసి చదువుకుంటూ వెళ్లారు అంటే డెఫినిట్‌గా మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సబ్జెక్ట్స్ కూడా మీకైతే పడవు. ఇక 2 మనకు ఏంటంటే ఎంప్లాయ్‌మెంట్ రిలేటెడ్‌గా కంపేర్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకు పాలిటెక్నిక్ మీద ఎక్కువ జాబ్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. ఈవెన్ దో మీది ఇంటర్మీడియేట్ అనేది ఒక ఇయర్ త్వరగానే కంప్లీట్ అవుతది. కానీ పాలిటెక్నిక్ 3 ఇయర్స్ పడతది. ఒక 3 ఇయర్స్ పడతది. ఆ 3 ఇయర్స్ తర్వాత మీకు ఇమ్మీడియేట్‌గా
ఇమ్మీడియట్‌గా జాబ్ ఆపర్చునిటీస్ దొరకడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇంటర్ ఏదైతే మీరు 2 ఇయర్స్ చేస్తారో, ఈ 2 ఇయర్స్ తర్వాత వెంటనే జాబ్ వస్తుందా అంటే లోకల్‌లో మనకి ఇంటర్ బేస్ మీద వస్తాయి. కానీ అవి జస్ట్ ఫినాన్షియల్ సిట్యుయేషన్ బాలేక సర్వైవ్ అవ్వడానికి సరిపోతాయి కానీ, లాంగ్ టర్మ్‌లో అదే జాబ్ చేసుకుంటూ ఉండాలంటే పాసిబిలిటీ ఉండదు. కానీ ఏదైతే మీరు పాలిటెక్నిక్ తర్వాత మీరు జాబ్ చేస్తారో, ఈవెన్ దో మీరు హైయర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళకపోయినా సేమ్ జాబ్ నుంచి మీరు కంటిన్యూ అవుతూ హైయర్ పొజిషన్‌కి వెళ్ళడానికి కూడా మాక్సిమం ఛాన్సెస్ అనేది ఉంటది. సో, ఈ 2 ఎంప్లాయ్‌మెంట్ రిలేటెడ్‌గా ఈ మధ్యన ఈ విధమైన కంపారిజన్ అయితే ఉంటది. ఇక ఎలానో ఎడ్యుకేషన్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో, ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఈ పాలిటెక్నిక్ చదువుతున్న వాళ్ళకి ఫీజ్ రియంబర్స్‌మెంట్ అయితే వస్తది. అంటే ఫినాన్షియల్‌గా మీరు అన్‌స్టేబుల్ ఉన్నా, మీరు ఫీజ్ రియంబర్స్‌మెంట్‌కి ఎలిజిబుల్ అయ్యారంటే, మీ యొక్క కంప్లీట్ ఫీజ్ అనేది గవర్నమెంట్ వాళ్ళే పే చేస్తారు. కానీ ఇంటర్మీడియేట్ రిలేటెడ్‌గా మనకు స్కాలర్‌షిప్స్ వస్తాయి గానీ, అది కంప్లీట్‌గా ఫీజ్‌నైతే వేవ్ ఆఫ్ అయితే చేయలేదు. సో, కాబట్టి ఇంటర్మీడియేట్‌కున్న బెనిఫిట్ అది. ఈ యొక్క పాలిటెక్నిక్ ఉన్న బెనిఫిట్ అయితే ఇది. సో, ఇవి మేజర్‌గా మనకు కంపారిజన్స్. మరి ఇక్కడ మీ యొక్క ఉద్దేశం బట్టి మీరు ఎటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు ఏంటి అన్నది మీరైతే డిసైడ్ అవ్వండి. ఇక్కడ అగైన్ నేను పాలిటెక్నిక్‌లో ఏమేం కోర్సెస్ ఉంటాయి, ఏ కోర్స్ ద్వారా ఏం బెనిఫిట్ వస్తదన్నది నేను చెప్పట్లేదు. జస్ట్ న్యూట్రలైజ్ చేసి ఓవరాల్‌గా పాలిటెక్నిక్ సినారియో అనేది నేను మాట్లాడుతున్నా. ఇన్ కేస్ మనకు కోర్స్ వైజ్ మీరు కావాలి అనుకున్న డెఫినెట్‌గా నేను ఈ 2026 రిలేటెడ్‌గా ఏ కోర్స్‌కి ఎంత ఆపర్చునిటీస్ ఉంటాయని నేను వీడియోస్ అయితే చేస్తాను. ఎక్కువ మంది కావాలి అనుకున్నట్టయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి తప్పకుండా. ఇంకొకటి ఈ యొక్క ఇంటర్మీడియేట్, పాలిటెక్నిక్ 2 మనం కంపేర్ చేసుకున్నప్పుడు మీరు ఏ స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉన్నారు, మీకు ఏది సూటబుల్ అవుతదన్నది ఈ పాటికే మీకు మైండ్‌లో ఒక స్ట్రైక్ అయితే అయ్యి ఉండాలి. సో, దాన్ని బట్టి మీరు ఇంటర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా, పాలిటెక్నిక్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా అన్నది డిసైడ్ అవ్వండి. ఇంకొక మెయిన్ థింగ్ మాట్లాడుతున్నా, పాలిటెక్నిక్ నుంచి ఎవరైతే బీటెక్‌కి వెళ్తారో ఇది కొంచెం కష్టంగా ఉంటది. ఎందుకంటే మీరు పాలిటెక్నిక్ తర్వాత ఈసెట్ అన్న ఒక ఎగ్జామ్ అయితే రాస్తారు. ఇందులో మనకు ఏదైతే బీటెక్‌కి వెళ్ళడానికి సీట్స్ కంపేర్ చేసుకున్నట్టయితే చాలా తక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు కావాలి అనుకుంటున్న కాలేజీలో సీట్ రావడం అన్నది కొంచెం హార్డ్ కేసెస్‌గా అయితే ఉంటాయి. కానీ ఏదైతే ఇంటర్ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఎంసెట్ రిలేటెడ్‌గా వెళ్తారు కాబట్టి ఎంసెట్‌లో నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. సో, కాబట్టి ఎంసెట్ నుంచి బీటెక్ వెళ్ళడం అనేది మనకు కొంచెం ఈజీగా అయితే ఉంటది. బట్ అక్కడ కూడా అదే విధమైన కాంపిటీషన్ ఉంటది. ఈసెట్ నుంచి కూడా అదే విధమైన కాంపిటీషన్ ఉంటది. ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నట్టయితే మనకు ఓవరాల్‌గా ఎంసెట్‌కి సంబంధించి దాదాపు 2-3 లాక్స్ మెంబర్స్ మనకు అప్లై చేస్తారు. అరౌండ్ మనకు 2 లాక్స్ వరకు క్వాలిఫై అవుతారు. కానీ ఈసెట్ రిలేటెడ్‌గా గమనించినట్టయితే మనకు రాయడమే ఒక 30,000 స్టూడెంట్స్ రాస్తారు. అందులో ఒక 25-28K స్టూడెంట్స్ అయితే మనకు క్వాలిఫై అవుతారు. సో, ఈ రేంజ్‌లో డిఫరెన్స్ ఉంటదన్నది కూడా మీరైతే అర్థం చేసుకోండి. సో, ఓవరాల్‌గా పాలిటెక్నిక్, ఇంటర్మీడియేట్ రిలేటెడ్‌గా ఇది. మరి ఈ 2 కంపేర్ చేస్తే నా యొక్క ఒపీనియన్ ఏంటి అన్నది ఇప్పుడు మనమైతే డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, నాకు ఎవరైతే రీచ్ అవుట్ అవుతారో మెయిన్‌గా బ్రో పాలిటెక్నిక్ తీసుకోవాలా? లేదంటే ఇంటర్ తీసుకోవాలా? ఏంటి? అనేది ఎవరైతే మనకు రీచ్ అవుట్ అవుతారో ఫస్ట్ నేను వాళ్ళకిచ్చే మెయిన్ నా యొక్క ఒపీనియన్ ఏంటి అంటే, మీరు ఇమ్మీడియేట్‌గా ఏది డిసైడ్ అవ్వకండి. ఫస్ట్ ఇంటర్ రిలేటెడ్‌గా మీరు అడ్మిషన్ ట్రై చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఏదైతే పాలిసెట్ ఉందో పాలిసెట్ రాసి పాలిటెక్నిక్ సంబంధించి కూడా మీరు కౌన్సిలింగ్ వరకు వెళ్ళండి. అంటే ఇక్కడ నేను చెప్తున్నది ఏంటి అంటే ఇంటర్మీడియేట్‌కి సంబంధించి అడ్మిషన్ మీ హ్యాండ్‌లో పెట్టుకోండి. అట్ ద సేమ్ టైమ్ పాలిసెట్ రాసి ర్యాంక్ తెచ్చుకొని కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టేసి పాలిసెట్‌లో కూడా మీరు ఒక కాలేజీలో సీట్ అయితే తెచ్చి రెడీగా అయితే పెట్టుకోండి. ఇలా మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు కంపేర్ చేసి ఎటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నారన్నది వెళ్ళండి. బట్ ఈ 2 ఆప్షన్స్ మీరు ఏదైతే ట్రై చేయకోకుండా ఓన్లీ నాకు ఇది అనిపించింది ఇటు సైడ్ వెళ్తాను, లేదంటే ఇది అనిపించింది ఇటు సైడ్ వెళ్తాను అన్నది మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో డిసైడ్ అయితే అవ్వకండి. ఈ పాయింట్ నేను ముందే ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకవేళ ఇప్పుడు నా ఒపీనియన్ షేర్ చేసిన తర్వాత మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇంటర్ సైడ్ వెళ్ళకపోవచ్చు, ఆర్ ఎల్స్ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ పాలిటెక్నిక్ సైడ్ వెళ్ళకపోవచ్చు. ఇక్కడ నేను ఇమ్మీడియట్‌గా వెళ్ళొద్దు అని నేను చెప్పట్లేదు. ఆ అడ్మిషన్ వరకు ట్రై చేయండి. అక్కడి వరకు వెళ్ళిన తర్వాత అట్ ద టైం మీకు ఏదైతే మీ మైండ్‌లో అనిపించి, ఏదైతే మీ పేరెంట్స్‌తో డిస్కస్ చేసి మీరు ఫైనల్‌గా ఏం కాల్ తీసుకుంటారో అటు సైడ్ అయితే మూవ్ అవ్వండి. సో, ఇప్పుడు సింపుల్‌గా ఈ 2 కంపేర్ చేస్తే నా యొక్క ఒపీనియన్ ఏంటి అన్నది సింపుల్‌గా మాట్లాడుకున్నట్టయితే నేనైతే ఖచ్చితంగా ఇంటర్మీడియేట్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఎందుకు ఇంటర్మీడియేట్ ప్రిఫర్ చేస్తాను అంటే, ఇప్పుడే మీరు 10th క్లాస్ అయిపోయి ఉంటది. 10th క్లాస్ అయిపోయిన వెంటనే మీరు ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్
ఎడ్యుకేషన్‌లోకి వెళ్తున్నారు అంటే, నా యొక్క ఒపీనియన్ ప్రకారం ఒక 70% స్టూడెంట్స్ అనేది ఖచ్చితంగా అక్కడున్న సబ్జెక్ట్స్ గానీ, ఆ యొక్క ప్రెషర్‌ననేది మనము హ్యాండిల్ అయితే చేయలేం. ఏదో ఒక ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారనో, లేదంటే మనకు ఫ్రీ సీట్ వస్తుందని చెప్పో, మనకు చాలామందయితే జాయిన్ అవుతారు పాలిటెక్నిక్. కానీ ఫస్ట్ 1 ఇయర్ మనకు ఏదో బానే ఉంటది గానీ, ఇయర్‌కి మనకు దగ్గరికొచ్చే కొద్దీ ఆ యొక్క ప్రెషర్ ఏదైతే ఉంటదో అది డెఫినెట్‌గా మనం ఫీల్ అవుతాం. అది ఖచ్చితంగా అండర్‌గో అయితే వెళ్తారు ప్రతి ఒక్కరు. సో, ఇదంతా రిస్క్ ఎందుకు సింపుల్‌గా వెళ్ళిపోదాము అనుకుంటే, అప్పుడు ఇంటర్ అయితే మనకు ఆప్షన్‌గా ఉంటది. సో, నా సజెషన్ గూడా మోస్ట్‌లీ ఇంటర్ నుంచి మీరు బీటెక్‌కి వెళ్ళడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఇంటర్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటది కంపేర్ టు పాలిటెక్నిక్. అట్ ద సేమ్ టైమ్ మీకు మంచిగా టైం దొరుకుతది. ఈ యొక్క సిలబసెస్ గానీ, సబ్జెక్ట్స్ గానీ మనకు అంత పెద్దగా అయితే ఏముండవు. చాలా సింపుల్‌గా ఉంటది. ఈజీగా మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అనేది క్వాలిఫై అయిపోతారు. ఆ తర్వాత ఎలానో ఎంసెట్ ఉంటది. దాని నుంచి మీరు బీటెక్ అయితే వస్తారు. పాలిటెక్నిక్ ఎవరు చూజ్ చేసుకోవాలి అంటే, ఎవరైతే బ్రో నేను టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నాను. నేను ఇప్పటి నుంచే టెక్నికల్‌గా వెళ్తాను. నేను మంచి నాలెడ్జ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఫర్దర్‌గా జాబ్ వచ్చినప్పుడు గూడా నాకు నాలెడ్జ్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అనుకున్న వాళ్ళు పాలిటెక్నిక్ సైడ్ అయితే వెళ్ళండి. పర్సనల్‌గా నేను గూడా అంత బ హై స్టూడెంట్ అయితే ఏం గాదు. మేబీ నా సెట్ ఆఫ్ లెవెల్‌కి నేను కంపేర్ చేసుకున్నా గూడా నేను ఇంటర్ సైడే వెళ్ళి ఉంటాను. ఈవెన్ దో నేను ఇంటరే చేశాను. ఎందుకంటే నేనంత బ్యాక్ బ్యాక్ బెంచర్‌ని కాదులెండి. బట్ బ్యాక్ బెంచర్ కంటే దాని బిఫోర్ బెంచ్ ఉంటది. ఆఫ్టర్ బెంచ్ ఉంటది గదా! సేమ్ ఆ బెంచ్. అటు కంప్లీట్ బ్యాక్ కాదు. అలానే కంప్లీట్ ఫ్రంట్ కాదు. బ్యాక్ బెంచర్ నుంచి చూసుకుంటే ఒక 90%లో నేనుంటా. నా ఎనకాల 100%లో బ్యాక్ బెంచర్ ఉంటారు. సో, ఆ రేంజ్‌లో నేనైతే ఉంటాను గాబట్టి నాకు ఖచ్చితంగా పాలిటెక్నిక్ అనేది సూట్ అవ్వదు. నా యొక్క ఒపీనియన్ ప్రకారం. సో, ఇప్పుడు నేను ఈ కంపారిజన్ ఏదైతే చెప్పానో దీన్ని బట్టి మీకు ఏది సెట్ అవుతదో మీరు అదైతే తీసుకోండి. అగైన్ చెప్తున్నా ఇంటర్మీడియేట్ నుంచి వెళ్ళినా కూడా మీకేం ఇబ్బందుండదు. పాలిటెక్నిక్ నుంచి వెళ్ళినా కూడా ఇబ్బందుండదు. కానీ పాలిటెక్నిక్ నుంచి వెళ్తే ఖచ్చితంగా మీకు కంటెంట్ నాలెడ్జు, సబ్జెక్ట్ నాలెడ్జు, మీ వే ఆఫ్ థింకింగు, మీ మీ వే ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగు ఇదంతా కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఇది మీరు బీటెక్ వెళ్లి జాయిన్ అయినప్పుడు ఈ డిఫరెన్స్ అనేది క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తారు. ఎవరైతే ఇంటర్మీడియేట్ నుంచి బీటెక్ వెళ్ళిన స్టూడెంట్‌కి, పాలిటెక్నిక్ నుంచి బీటెక్ వెళ్ళిన స్టూడెంట్‌ని మీరు కంపేర్ చేయండి బీటెక్‌లో. ఖచ్చితంగా పాలిటెక్నిక్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఒక స్టెప్ అనేది హైలో ఉంటారు. కాబట్టి ఈ యొక్క పాలిటెక్నిక్ నుంచి కూడా తక్కువేం గాదు. కంటెంట్ నాలెడ్జ్ అనేది చాలా హైగా వస్తది. ప్రాబ్లమ్ సాల్వింగ్, వే ఆఫ్ థింకింగ్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా చేంజ్ అయిపోతది. కాకపోతే ఆ 3 ఇయర్స్ అనేది మీరు ఆ ప్రెషర్‌ని గానీ, ఆ యొక్క వచ్చే ఎగ్జామ్స్‌ని గానీ, ఆ యొక్క సబ్జెక్ట్స్‌ని గానీ, ఇవన్నీ మీరు అర్థం చేసుకొని కష్టమైనా పర్లేదు ముందుకెళ్తాను అనుకుంటే పాలిటెక్నిక్ అయితే తీసుకోండి. లేదు బ్రో నేనంత కష్టం అయితే పడను. ఏదో అలా అయిపోగొట్టుకుంటున్నాను అనుకున్నట్టయితే మీరు ఇంటర్ అయితే తీసుకోండి. బట్ నా పర్సనల్ ఒపీనియన్, నా వే ఆఫ్ నా మైండ్‌కి సంబంధించి నేను చూసుకున్నా, నేను ఇంటర్ అయితే చూజ్ చేసుకుంటాను. సో, ఈ 2 ఏవైతే చెప్పానో ఇది కంప్లీట్‌గా నా యొక్క పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీరు ఇలా తీసుకోండి, ఇలా తీసుకోండి అని నేను చెప్పట్లేదు. నా యొక్క ఒపీనియన్ అయితే నేను షేర్ అయితే చేశాను. నాకైతే 2 బెస్ట్‌గానే అనిపిస్తాయి. అది కంప్లీట్‌గా స్టూడెంట్ టు స్టూడెంట్ డిఫరెంట్ అవుతది. సో, మీ నాలెడ్జ్, మీ వే ఆఫ్ థింకింగ్ మీరు ఫర్దర్‌గా ఎలా ఉందాం అనుకుంటున్నారు, మీ యొక్క సిట్యుయేషన్‌ని బట్టి మీకు ఏది బెనిఫిటెడ్‌గా అయితదో అనిపిస్తుందో అది మీరైతే తీసుకోండి. ఇంకా బెటర్ ఏంటంటే మీ ఫ్యామిలీతో డిస్కస్ చేయండి. మీ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళతో ఒక మాట అడగండి. ఫర్దర్‌గా ఎలా ఉంటది, ఏది మంచిదని వాళ్ళ ఒపీనియన్ కూడా మీరు కలెక్ట్ చేసుకొని ఫైనల్‌గా మీ డెసిషన్ అయితే